హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే నాంసాయిలో ఉన్న స్మార్ట్ బజార్ కి అయితే వచ్చేసాం. చూసారు కదా, ఇదే స్మార్ట్ బజార్. చూడండి, ఫస్ట్ మా ఫ్రెండ్స్ అందరం కలిపి మేము అద్దంలో చూసుకోవడానికి వెళ్ళిపోయాం. అదే కదా మరి రాగానే మరి ఫస్ట్ షాపింగ్ ప్లేస్ కి వెళ్ళిపోయాం. బట్టలు ఎట్టేటి బాగున్నాయి ఏంటని చెప్పి షర్ట్ తీసాను, బయటికి తీసుకుందాం కదా అని మళ్ళీ పెట్టడానికే తీసాను. నేనేం కొనుక్కోను షర్ట్. అది చూసారు కదా, మా తొట్టి గ్యాంగ్ ఎలాగుందో చూసారు కదా. వెళ్తానే వెళ్ళాను స్మార్ట్ బజార్ కి. మామూలుగా ఉండదు, ఫుల్ ఎంజాయ్ ఇచ్చేసాం. అయితే మరి ఉండేది ఒక ఫ్లోరే, కాకపోతే మనకి లిఫ్ట్ ఎక్కడం అంటే సరదా కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కేసాం. మాకు కొంచెం దూరం ఎక్కువ. చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ డాన్స్లు వేస్తుంటాం. పెద్ద డాన్సర్ లా ఫీల్ అయిపోతాం మేము. మరి పైకి వెళ్ళగానే ఫస్ట్ బాస్కెట్ తీసాను బయటికి. మరి అన్ని అందులో వేసేద్దాం కదా అని ఫస్ట్ అయితే బాదం తీసి వేసాం బాస్కెట్ లో. వెంటనే డేట్స్ తీసి వేసాం బాస్కెట్ లో. జీడిపప్పు కూడా ఇక్కడ ఏం బాగోదు, మన దగ్గర జీడిపప్పు చాలా బాగుంటది. బాస్కెట్ లో ఏం పడేయాలో తెలియక అటు ఇటు తిరుగుతాను అనమాట. ఏం అర్థం కావట్లేదు నాకు. అసలు సిసలైన దాని దగ్గరికి వస్తాం. చపాతీ పిండి అది 10 కేజీలు మొయ్యలేకపోతే చచ్చాను. నేనైతే మాత్రం మొయ్యలేకపోయాను. ఇక్కడ ఇవే తిని బతకాల్సి వస్తుంది. అన్నం దొరకట్లేదు సరిగ్గాన. చపాతీలు తినే బతుకుతున్నాను నేను. మన క్రికెట్ సంబంధించిన ఏం చూసినా చెయ్యి ఆడదనమాట. ఎక్కడున్నా సరే ఆడేద్దామనే చూస్తాం. బ్యాట్ కూడా దొరికింది. మరి మనం ఆగుతామా? 4 అది చూసారు కదా, ఎలా కొట్టాను సెంచరీ. 6 కూడా కొట్టేశాను. చిన్నప్పుడు ఎలాంటి క్యారేజ్ బ్యాగ్ కొన్నంటే ఏడ్స్ మరి వెళ్ళను, నేను స్కూల్ కి వెళ్ళను ఉండిపోయేవాడిని. మన చెయ్యి కుదురుగా ఉండదు కదా, అందుకే ఆడి దాంట్లో వేసాను. చూసారు కదా ఎలాగేస్తున్నాను. ఆడికి తెలియదు, తెలియకుండా వేసేస్తున్నాను. ఆడు చూసాడు, నా మీద గొడవ కూడా వచ్చాడు. ఆడప్పుడు మనోడు కాలేజీ పట్టుకెళ్తుంటే వాటి వేసి మళ్ళీ ఆడికి ఎక్స్పోజింగ్ ఇస్తున్నాం కండ్లకని. ఆడికి అర్థం కావట్లేదు ఎలా వచ్చింది అనేది. రజనీకాంత్ స్టైల్లో ట్రై చేసాం టమాటో చూపించడానికి. ఇంక షాపింగ్ అయితే అవగొడేసాం. వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం అందరమే. ఏం కొనకుండా వెళ్ళిపోతే బాగోదు కదా అని చివరికి 3 ప్యాకెట్లు పట్టుకెళ్ళి ఆఫర్ ఉన్నది కదా అని. తర్వాత తీరమ్మ కింద రాబోతుకి ఆఫర్ లేదన్నాడు. ఆడు షాక్ అయ్యాను నేనైతే. ఇంక నేనైతే ఏం తీసుకోలేదు. మా ఫ్రెండ్ ది షాపింగ్ అయిపోయింది, ఆడిది కూడా. గాడిది బిల్లింగ్ అయిపోతుంది. ఆఫర్ ఉన్నది కదా అని సోంపాపిడి తీసుకున్నాం లాస్ట్ కి. ఇంకా ఇంత బిల్డప్ చేసి మనం తీసుకున్న సోంపాపిడి బిల్లింగ్ అయితే వేసాను. ఇంకా బాయ్ ఫ్రెండ్.